సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ప్రధాని మోదీకి రేవంత్ సవాల్ విసరడం హాస్యాస్పదమన్నారు. తమ స్థాయికి తగ్గ వ్యక్తులకే సవాల్ విసిరితే బాగుంటుందన్నారు. ఎన్నికల సరళిని చూస్తే తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయమన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు నేతృత్వం వహించిన రోజులన్నీ బీజేపీకి ఎలాంటి ఢోకా లేదన్నారు కిషన్ రెడ్డి. పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి సానుకూలమైనటువంటి స్పందన పోలింగ్ జరిగిందనేటువంటిది నా భావన. మరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పినట్టు మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డబల్ డిజిట్స్ ఏవైతే సీటు గెలుస్తామని చెప్పడం జరిగిందో, లేక మొన్న మా హెచ్ఎం గారు చెప్పినట్టు తప్పకుండా మేము మంచి ఫలితాలను ఎన్నికల్లో మేము పొందుతామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అనేక రకాలుగా మా పార్టీ మీద అవాకులు చెవాకులు పేలడము, తప్పుడు ప్రచారం చేయడము, అనేక పార్లమెంట్ నియోజకవర్గాలు, అది మహబూబ్నగర్లో తీసుకున్నా, సికింద్రాబాద్లో తీసుకున్నా, నిజామాబాద్లో, కరీంనగర్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఒక గోబెల్స్ ప్రచారము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేశారు. కానీ ఆ రెండు పార్టీల కార్యకర్తలను కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని కాదని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆదరించినటువంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. ఆయన ఏదో మిడిమిడి జ్ఞానంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిసారి మాట్లాడితే ఆయన మోడీకి ఛాలెంజ్ చేస్తారు. ముందు వాళ్ళ నాయకుడే ఈరోజు ఇక్కడ ఇడిచి అక్కడ పరిగెత్తి, అక్కడ ఇడిచి ఇక్కడ పరిగెత్తున్నాడు. ఆయనకే దిక్కులేదు. ఈరోజు తెలంగాణలో చూశాము. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు ఏది కూడా విశ్వాసం తీసుకోవడం లేదు. ఈయన మాటలు విని నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే తమ స్థాయి ఏంటో ఆలోచించుకొని సవాళ్ళు విసిరితే బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరు ఏంటి అనేది జూన్ 4న తప్పకుండా కౌంటింగ్లో బయటపడుతుంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? హామీల గురించి మాట్లాడాడు. నేను అది కూడా అనలే. మోడీ గారు ఈ యొక్క ఒక ప్రధానమంత్రిగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలి, ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పాడు ఆయన. ప్రజాతంత్రిక తెహార్ అన్నాడు. కాబట్టి ఆ రకంగా చిన్న పండుగలాగా జరుపుకోవాలని ఎలక్షన్ కమిషన్ కూడా అంటుంది. ఆ మాట అంటే నరేంద్ర మోడీ గారు పేరు తీసుకో ఆయన పేరు నిషేధం చేసింది ఏమన్నా? లేకపోతే నరేంద్ర మోడీ గారు కొట్టేయమని చెప్పినా, నాకు కొట్టేయమని చెప్పినా? మిడిమిడి జ్ఞానం ఏది దొరికితే అది మాట్లాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఒకసారి తీసుకోను, మేము 100 కంప్లైంట్ చేయాలి రేవంత్ రెడ్డి మీద. చిన్న చిన్న విషయాలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమైనా ఉంటాయి కదా, నిన్న మాట్లాడిన దాంట్లో మిడిమిడి జ్ఞానంతో చేస్తారు ఇవన్నీ. ఏం చేస్తాం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంత దిగజారిపోయింది. కనీసం అధికారంలోకి వచ్చామనేటువంటి వాళ్ళ ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఇట్లా ప్రధానమంత్రి కాదు కదా పెళ్ళని చేసుకుందామని ఆయన ఏమనుకుంటే ప్రధానమంత్రి అయినాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కొంచెం మేరూ లేదు. కాబట్టి నేను ఇంతకు కూడా చెప్పాను, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఉన్న రోజులు మాకు తిరగలేదు, బీజేపీకి భారతీయ జనతా పార్టీకి తిరగలేదు. ఆయన ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇస్తే మాకు ఓటింగ్ పర్సెంటేజ్ అంత పెరుగుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇస్తే ఆ స్థాయిలో మాకు 1%, 2% యాడ్ అవుతూ ఉంటుంది బీజేపీకి. కాబట్టి ఆయననే పార్టీకి లీడర్ ఉండాలి. కాబట్టి ఆయన కూడా అర్థమైంది ఇక లాభం లేదు, నేను యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎక్కడుందో అమ్మాయి తెలియదు కానీ కాబట్టి అయ్యేటట్టు లేదు. ఇక కాంప్రమైజ్ అయిపోయి చేసుకుంటున్నాడు. ఏం చేస్తాం? చేసుకోవాలి, తప్పేం లేదు. జీవితంలో